జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్రావు మండలంలోని ఇప్పలపల్లి గ్రామ పంచాయతీలో గల ఐకేవీ సెంటర్లో నెలలు గడుస్తున్నా కానీ వడ్లు కొనుగోలు చేయడం లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు రైతు చెల్ల లచ్చన్న మాట్లాడుతూ ఐకేపీ సెంటర్లో వడ్లు పోసి నెల గడుస్తున్నా వడ్ల కొనుగోలు చేయడం లేదని, తేమ శాతం చూసి వారం రోజులైనా కూడా ఇంతవరకు కాంటాకు పంపించలేదని పరిస్థితి ఉందని సదరు రైతు చెల్ల లచ్చన్న ఆవేదన వ్యక్తం చేశారు. సదరు చెల్ల లచ్చన్న ఇన్ఛార్జ్ అయిన వ్యక్తిని అడిగితే సీఈఓని అడుగు ఇలా ఒకరి మీద ఒకరు చెప్తే కాలం గడుపుతున్నారు అని సదరు చెల్ల లచ్చన్న ఆవేదన వ్యక్తం చేసి చెప్పడం జరిగింది. ఇకనైనా స్పందించి వడ్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలి అని చెప్పి అక్కడ ఉన్న రైతులు చెప్పడం జరిగింది. మీకు కళ్ళలో పోసి ఎన్ని రోజులు అవుతుంది? అడ్లు పోసి నెల దాటింది. నెల దాటిందా? నెల 20 తారీఖు నెల 3 రోజులు అవుతుంది. అట్కి అట్లు పోసి నెల 3 రోజులు మ్యాచర్ వచ్చా ఒక 10 రోజులు కుప్పలు అన్ని మ్యాచర్ వచ్చినాయి. అన్ని మ్యాచర్ వచ్చినాయి. మళ్ళీ నేర్పుడాట మళ్ళీ ఓ జరిగే కథ గది. మేడం మీద చెప్తే చైర్మన్ అంటే చైర్మన్ చెప్తే ఇన్ఛార్జ్ అంటే ఇన్ఛార్జ్ చెప్తే అల్లిడికి వచ్చి అసలు ఒక్కడు కూడా రాలేదు. మేడం అత్తలేదు, చైర్మన్ అత్తలేదు, ఎవడు అత్తలేదు. ఇన్ఛార్జ్ అంటే నేనేం చేయాలి వచ్చి అని ఆడు చెప్తాడు. ఆడు ఊళ్ళా ఏమన్నా అంటే మ్యాచర్ వస్తలేవు అంటాడు. తడితే 19 వస్తానే మళ్ళీ 14కు పోతే 19కి వచ్చింది. మళ్ళీ నేర్పుతావు, మళ్ళీ ఇలా మాపడి కానకూడుతుంది. మళ్ళీ రేపు 25 వస్తాయి. మరి ఇటు చచ్చుడా? ఈ పంట పండించిన రైతు చచ్చుడా? గవర్నమెంట్ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎన్నుకుంటారు అసలు. ఎంతమంది సుమారు ఎంతమంది కుప్పలు ఉంటాయి ఇక్కడ? అడ్లు ఇక్కడ ఒక 50 మంది ఉంటాయి. 50 మంది. ఇదివరకు వెళ్ళి కాంట పడ్డాయా? లారీలో 4 పడ్డాయి. 5 వాడి 20 రోజులు అవుతుంది. వాళ్ళు ఎవరికి పైసలు కొట్టించిందా కొట్టేలేదు ఆట అడ్డ చూడలేదు. ఇంకొకడు ఇలా పొద్దుగా కూడా మొత్తుకుంటాను, నా పైసలు కొట్టారని 20 రోజులకు వచ్చింది లెక్క. కలెక్టర్ ఆఫీసులు అడుగుతూనే 12 రోజుల కంటే ఎక్కువ ఉంచుకోవద్దు అంటారు. ఆయన అడ్డు పోయి ఆడికి 20 రోజులు అవుతుంది. లారీ నిన్న సాయంత్రం తెచ్చి పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు దాని లోడింగ్ లేదు, దాని గతి లేదు, దాని లక్షణం లేదు. ఎవరు ఇన్ఛార్జ్ పేరు ఏంది? ఇన్ఛార్జ్ ఎవరు? ఇన్ఛార్జ్ బొమ్మన్ సత్య, కోశంపల్లి రవి, వాళ్ళ ఇద్దరేనా? ఈ మేడం అన్నావు కదా, మేడం ఏం పేరు? మేడం పేరు నాకు సిఓ మేడమా? ఏవో కాటారం అనేది. కాటారం ఆమె ఇక్కడ 2-3 గ్రామ పంచాయతీ అలంకుంట కావచ్చు, కొండపేట కావచ్చు. ఇది కొండపేట నడుస్తుంది, ఇలా అలంకుంట నడుస్తుంది. మరి దీనికే మగ్గి జరిగిందో ఇది నడుస్తలేదు. కొండపేట, కొయ్యూరు, ఎడ్లపల్లి దుమ్ము నడుతుంది. మీ ముందే మ్యాచర్ డబ్బా తెప్పిస్తాను. మీ ముందు మ్యాచర్ రోజు ఇస్తే చూడండి. 14 నెంబర్ వస్తా, 15 వస్తా, ఫోటో తీసి పెట్టుకుంది. మరి ఒకవేళ రాకపోతే రాదని నేర్పుకోమని చెప్పని, మీ అత్తలేవయా నేర్పుకొని అని చెప్పని. వచ్చిన ఎక్కుపోయేమంటారు, మ్యాచర్ పట్టమంటారు, అన్ని పట్టమంటారు, పాడికిన్నర పట్టమంటారు, పడతాం. మళ్ళీ తీసుకుపోతే మళ్ళీ అనకూడదు, మళ్ళీ నేర్పాలి. టోకెన్ ఇచ్చిరా? మరి టోకెన్ ఇచ్చి అటు 10 రోజులు అవుతుంది. టోకెన్ ఇచ్చి 10 రోజులు అవుతుంది. రాసుకొని 10 రోజులు అవుతాను పెట్టమని చెప్పి. ఇప్పటి వరకు టోకెన్ ఎక్కడ? మాకు ఇద్దరు ఒకటే నాకు వచ్చింది, సురేష్కి వచ్చింది, అక్కల మల్లేష్కి వచ్చింది, రమేష్కి వచ్చింది. గయ్యట్లా గాటి మ్యాచర్